ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1974 ఏప్రిల్ 1వ తేదీన భువనేశ్వర్లో జరిగిన కాంగ్రెస్ సభలో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయప్రకాష్ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ధనవంతుల దగ్గర డబ్బు తీసుకునే వారికి లంచగొండితనాన్ని గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించింది. అయితే జయప్రకాష్ శ్రీమతి ఇందిరాగాంధీకి సమాధానం ఇవ్వలేదు. వ్యక్తిగతంగా ఆమెకు తాను వ్యతిరేకిని కానని, ఆమె ప్రభుత్వ విధానాలను మాత్రమే విమర్శిస్తున్నానని ఆయన అనేక పర్యాయాలు ఇదివరకే చెప్పియున్నారు. అంతకుముందే జేపీ తన ఆదాయ వ్యయాలు, తన రాబడిని గురించి 1973 అక్టోబర్ 13వ తేదీన ఎవ్రీ మ్యాన్స్ వీక్లీ అనే ఇంగ్లీష్ పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో ప్రకటించడం జరిగింది. ఆయన నాపై అపవాదు వేసేవారికి అనే శీర్షికతో ఈ వ్యాసం ప్రకటించారు. అందులో తనకు రామన్ మెగసెసే అవార్డు వల్ల వచ్చిన $10,000 ఒకచోట డిపాజిట్ చేస్తే నెలకు $400 వడ్డీ వస్తున్నదని చెప్పారు. అంతేకాక ప్రజాహిత కార్యక్రమంలోనూ పనిచేసేవారు, ఇతర విధాలైన రాబడి లేనివారు మిత్రుల నుంచి సహాయం పొందితే అందులో తప్పేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. గాంధీజీ సైతం ధనికులైన తన మిత్రుల నుంచి తన కోసం, తన సహచరుల కోసం ఇటువంటి సహాయం పొందుతుండేవారని కూడా ఆయన అన్నారు. వినోబాజీ మధ్య తన మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నవని, సర్వోదయవాదులు తాను ఈ ఉద్యమంలో పాల్గొనటాన్ని వినోబాజీ అంగీకరించలేదని శ్రీమతి ఇందిరాగాంధీ అన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ, నాకు కానీ సర్వోదయ కార్యకర్తలకు కానీ మా కర్తవ్యాన్ని గురించి ఆమె బోధించనవసరం లేదు. వినోబాజీ మధ్య, నా మధ్య కానీ, వినోబాజీకి సర్వోదయవాదులకి మధ్య కానీ విభేదాలు సృష్టించడానికి తన నైపుణ్యాన్ని ఉపయోగించి సర్వోదయ ఉద్యమంలో చీలికలు తేవటానికి ప్రయత్నం చేయవద్దని నేను ఆమెను సవినయంగా కోరుతున్నాను అని అన్నారాయన. ఏప్రిల్ 8వ తేదీన పాట్నాలో జయప్రకాష్ కొన్ని వందల మంది సర్వోదయ కార్యకర్తలు తదితరులతో మౌనంగా అపూర్వమైన ఒక ఊరేగింపు తీసినారు. ఊరేగింపు తీయటానికి గపూర్ ప్రభుత్వం అనుమతించింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన వారెవరూ ఇందులో పాల్గొనవద్దని ముందుగానే అభ్యర్థించడం జరిగింది. ఎవరు కవ్వించినా, ఎటువంటి హింస, అత్యాచారం చేసినా తమ చేయి పైకి లేవదని ఈ ఊరేగింపులో ఒక సత్యాగ్రహి అట్టపై రాసి పట్టుకున్నాడు. జయప్రకాష్ నాయకత్వంలో తీయబడిన ఈ గాంధేయ సత్యాగ్రహుల నిరసన ప్రదర్శనాన్ని తిలకించడానికి వేల మంది ప్రజలు, సానుభూతి పరులు బారులు తీర్చి వీధుల్లో నిశ్శబ్దంగా నిల్చున్నారు. ఇన్ని నిరసన ప్రదర్శనలు, ఇన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఏప్రిల్ 12వ తేదీన గయలో నిరసన ప్రదర్శనం జరిపిన ప్రజాసమూహంపై కాల్పులు జరిగినవి. 8 మంది మరణించారు. జయప్రకాష్ వెంటనే గైకు వెళ్లారు. అక్కడ కాల్పులకు కారణం, కాల్పులు జరగటానికి ఉత్పన్నమైన పరిస్థితులు తెలుసుకోవటానికి ఒక విచారణ సంఘాన్ని కూడా ఆయన నియమించారు. విచారణ జరిపి కొన్ని రోజులుగా సంఘం సమర్పించిన నివేదికలో పోలీసులు శాంతియుతంగా వెళ్తున్న ప్రదర్శకులపై కక్ష సాధించడానికి అన్యాయంగా, అకారణంగా కాల్పులు జరిపినారని, ప్రభుత్వపు లేక ప్రభుత్వేతర సంస్థల ఆస్తి కానీ, ప్రజల ప్రాణాలకు కానీ ఏ అపాయమూ కలిగే అవకాశం లేని సందర్భంలోనే ఈ కాల్పులు కవ్వింపు చర్యగా జరిగిన పని అని ఈ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. 1974 ఏప్రిల్ 18వ తేదీ నాడు బీహార్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం జరిగింది. ముఖ్యమంత్రి తన 46 సభ్యుల మంత్రివర్గాన్ని 13కు తగ్గించారు. కానీ ఏ మంత్రులైతే అవినీతి పరులని అంటున్నారో, ఎవరిపైన అవినీతి, లంచగొండితనం వంటి ఆరోపణలు ఉన్నాయో వారు మంత్రులుగానే ఉండిపోయారు. ఈ మంత్రివర్గపు మార్పు వల్ల ఉద్యమ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. మంత్రివర్గ సభ్యుల సంఖ్య తగ్గించినంత మాత్రాన మౌలిక సమస్య వెంటనే పరిష్కారం కాదని, అబ్దుల్ గపూర్ వెంటనే రాజీనామా చేయాలని, బీహార్ శాసనసభను రద్దు చేయాలని ఛాత్ర సంఘర్ష సమితి తీర్మానించింది. ఈలోగా జయప్రకాష్ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆయన ప్రోస్టేట్ గ్రాంట్స్కు వెంటనే ఆపరేషన్ జరగాలని డాక్టర్లు నిర్ణయించారు. ఆయన కలకత్తా, మద్రాసుల మీదుగా రాయ్వెల్లూరు వెళ్లారు. పాట్నా నుంచి బయలుదేరి వెళ్లే ముందు బీహార్లో ఉద్యమాన్ని కొనసాగించడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ ఉద్యమ నిర్వహణకై ఆచార్య రామమూర్తి మరి 3 సర్వోదయవాదులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు.
తాను ఉండని రోజుల కోసం ఆయన 5 వారాల ఉద్యమ నిర్వహణ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. మొదటి వారం ప్రజలను జాగృతం చేయటానికి, రెండవ వారం వ్యవస్థను పటిష్టం చేయటానికి కృషి చేయటం, మూడవ వారం గ్రామాలలో పట్టణాలలో ప్రజలను సమాయత్తపరిచి బీహార్ అసెంబ్లీ రద్దును కోరుతూ తీర్మానాలు చేయించటం, అందుకే మే 30 వరకు 1 కోటి మంది ప్రజల సంతకాలు సేకరించడానికి కృషి చేయటం, 4వ వారం 5వ వారాల్లో ఐచ్ఛికంగా అవినీతి నిర్మూలన ప్రచారం, విద్యా విధానంలో విప్లవం రావాలని కోరడం, నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేయటం. 29 ఏప్రిల్ నాడు జయప్రకాష్కు వెల్లూరులో క్రిస్టియన్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. మే చివరి వరకు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. జయప్రకాష్ రూపొందించిన 5 వారాల ఉద్యమ కార్యక్రమ సందర్భంలో బీహార్ అంతటా కానవస్తున్న పరిణామాలు, ప్రజావాహిని చూచి రాష్ట్ర మంత్రులు భయపడి తమ నియోజకవర్గాలకు తదితర చోట్లకు పర్యటనలకు వెళ్లడం మానుకున్నారు. బీహార్ అసెంబ్లీ రద్దు తదితర అంశాల విజ్ఞప్తికై 1 కోటి ప్రజల సంతకాలు, వేలిముద్రలు సేకరించి సమర్పించాలనే కార్యక్రమాన్ని 31 మే నుంచి 5 జూన్కు వాయిదా వేశారు. ఆ రోజు బీహార్ అసెంబ్లీ సమావేశమవుతుందని ప్రకటన వెలువడింది. అప్పటికి జయప్రకాష్ కూడా ఆరోగ్యవంతుడై ఢిల్లీ నుంచి పాట్నా రాగలడని తలంచి ఈ మార్పు చేయటం జరిగింది. ఈరోజు మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.